హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను మొదలుపెట్టే ముందు మీ అందరికీ ఒక విన్నపం. మీరు ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా కాసేపు ఆ పనిని పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. కాసేపు ఈ మ్యూజిక్ వినండి. ఎంత అద్భుతంగా వినిపించిందో కదా, ప్రశాంతంగా అనిపించింది. మీరు ఒకవేళ 90sలోనో 2000లోనో పుట్టిన పిల్లలైతే మీకు ఈ సంగీతం ఏదో అర్థమయ్యే ఉంటుంది. డోరేమాన్ ఎంత బాగుండేదో కదా ఆ ప్రోగ్రాం. హాయిగా అనిపించేది. చూస్తున్నంతసేపు మరొక లోకంలో విహరిస్తున్నట్టుగా ఉండేది. అప్పట్లో పిల్లలకి అంత సమస్యాత్మకమైన సమస్యలు ఉండేవి కాదు. ఇప్పుడు అటువంటి సమస్యాత్మకమైన సమస్యలు పిల్లలు పెద్దలు అనే కాదు, వృద్ధులు కూడా ఎదుర్కొంటున్నారు. నేను ఎన్నిసార్లు సమస్యాత్మకమైన అనే పదం వాడుతున్నాను అంటే నిజంగా ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఆ సమస్య వల్ల ఎన్ని ఇతర ఆరోగ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు తలెత్తి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్న ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆ సమస్య పేరే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్. సమాచారం అతిగా అందడం. ఉదాహరణకి అతిగా అలసిపోవడం, తొందరగా బోర్ కొట్టడం, ఒకే దాని మీద ధ్యాస పెట్టకుండా ఉండడం, ఒక పని మీద నుంచి మరొక పనికి వెంటనే దూకేయడం, ఏదైనా పని చేయాలంటే భయం, అలసత్వం, బద్ధకం, కాసేపు కూడా ఒక పని మీద ధ్యాస పెట్టలేకపోవడం. ఇలాంటి లక్షణాలన్నీ మీలో కూడా కనిపిస్తున్నాయంటే ఈ సమస్య మూలంగానే. అసలు సమస్య ఏంటి అనేది తెలిస్తే అందుకు తగ్గ చికిత్స లేదా పరిష్కారం మనం వెతుక్కోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయితే ఎటువంటి సమస్యలు వస్తాయో వాటిలో 5 సమస్యలను ప్రధానంగా తీసుకొని ఈ వీడియోలో మీకు కూలంకషంగా వివరించబోతున్నాం. ఈ వీడియో సమాచారం అంతా ఒక పుస్తకంలో ఉన్న సమాచారం. అదే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 5 ప్రధాన సమస్యలకు గల కారణాలు, అలాగే వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాలను అర్థం చేసుకుంటే సమస్య తలెత్తకుండా చూసుకోవచ్చు అన్నది మా ప్రధాన ఉద్దేశం. అందులో మొదటిది ప్రాబ్లమ్ ఆఫ్ స్కిమ్మింగ్. 90s 2000లో టీవీలో మనకి కొన్ని ఛానళ్లు మాత్రమే లభ్యమయ్యేవి. వాటినే చూసేవాళ్ళం. కొద్దిపాటి పరిమిత టైంలోనే పరిమిత కంటెంట్తోనే వచ్చేవి. కానీ అందులోనే ఎంతో ఆనందం వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. కొన్ని కోట్ల కొద్ది కంటెంట్, వందల కొద్ది ఛానల్స్. ఏది చూడాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు పిల్లలది. ఏం చూడాలో తెలియదు. కాసేపు అందులో అడ్వర్టైజ్మెంట్లు వస్తే వేరే ఛానల్కి మారిపోతున్నారు. పైగా ఒక నిర్దిష్టమైన కంటెంట్ అంటూ ఏది ఉండదు. దాంతో బ్రెయిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఉదాహరణకి నెట్ఫ్లిక్స్లో మీకు చాలా సినిమాలు లేదా షోలు కనబడుతూ ఉంటాయి. కానీ ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తే అసలు ఏ షో మీరు చూడాలనుకుంటున్నారో కూడా మర్చిపోతారు. అంత గందరగోళానికి గురి చేస్తుంది. ఒకప్పుడు ఒక స్టోర్లో కేవలం 9,000 కొత్త వస్తువులు ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపు 40,000కు పైగా కొత్త వస్తువులు ఉంచుతున్నారు. కానీ వినియోగదారులు ఉపయోగించేది వాటిలో కేవలం 1000 వస్తువులు మాత్రమే. అందులోనూ ఒక్కొక్కటి కేవలం 1-2 వస్తువుల కంటే ఎక్కువ తీసుకోరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని వస్తువులు చూసి ఏది తీసుకోవాలో తేల్చుకోలేక సతమతం అవుతూ ఉంటున్నారు. బ్రెయిన్లో ఉండే యాక్టివ్ ఛానల్స్ అన్నీ కూడా బల్బులాగా మాడిపోతాయి. పైగా ఒక్కొక్క ఛానల్లో ప్రతి షోకి అవసరం ఉన్నా లేకపోయినా బోలెడంత కంటెంట్ ఉంటుంది. అది చిన్నపిల్లలు చూడొచ్చు లేదా అని కూడా ఆలోచించరు. అన్నిటినీ అప్లోడ్ చేసి పడేస్తారు. యూట్యూబ్లో మరొక ఫీచర్ కూడా ఉంది. మనకు కావాల్సినంత వరకు దాన్ని స్కిప్ చేస్తూ ఉండొచ్చు. అలాగే చెత్తనంతా మన మైండ్లోకి ఎక్కించుకుంటున్నాం. ఆ చెత్తను తీయడానికి కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇది చాలా పెద్ద సమస్య. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయి విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని ప్రాబ్లమ్ ఆఫ్ స్కిమ్మింగ్ అంటారు. సాధ్యమైనంత వరకు వీటిని నివారించే ప్రయత్నం తప్పకుండా చేయాలి. రెండవది ప్రాబ్లమ్ ఆఫ్ స్లీప్. నెట్ఫ్లిక్స్ వ్యవస్థాపకుడు ఒక మీటింగ్లో తన ఉద్యోగులతో చర్చిస్తూ ఏం చెప్పాడో తెలుసా? వారికి ప్రధాన పోటీదారులు అమెజాన్ ప్రైమ్, సిడ్నీ హాట్‌స్టార్ లాంటివి కాదు, మనిషి యొక్క నిద్ర. చాలా వరకు మీరు గమనించండి. మనిషి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాడు. అది నా టైం అన్న భావన అతనిలో ఉంటుంది. ఆ సమయంలోనే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసుకుంటాడు. అతనికి ఇష్టమైన ఛానల్లో అతనికి ఇష్టమైన సినిమానో లేదా షోనో చూస్తూ నిద్రని త్యాగం చేస్తాడు. మనిషికి కనీసం ప్రతిరోజు 8 గంటల నిద్ర అవసరమని మనం చిన్నతనం నుంచి చదువుకుంటూనే ఉన్నాం. మీకు ఒక విషయం తెలుసా? ఒక వ్యక్తి 10 రోజుల పాటు కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతే 11వ రోజు అతని మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింటుంది. ఏకాగ్రత ఉండదు. ఆందోళన, అలసట, అలజడి, ఇలా రకరకాల సమస్యలు అతన్ని వెంటాడతాయి. వీటంతటికీ కారణం ఏంటో తెలుసా? నిద్రలేమి. అది ఎందుకు వస్తుంది? మన బ్రెయిన్కి సమాచారాన్ని ఓవర్లోడ్ చేయడంతో. అంటే ఇప్పుడున్న ఛానల్స్ అన్నిటిలో మనం చూసే కంటెంట్, అలాగే మనం చూసే సమయం బ్రెయిన్ మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయో ఈ ఒక్క సంఘటన చాలు అర్థం చేసుకోవడానికి. ఇవన్నీ ఆలోచించే స్థితిలో కూడా నిజానికి మనం లేం కదా. ఏమవుతుందిలే కాసేపు కదా అని అనుకుని టీవీలో లేదా ఏదైనా ఛానల్లో ఆన్ చేస్తాం. మనకి తెలియకుండానే గంటల కొద్దీ అక్కడి నుంచి కదలకుండా చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. నిద్రలేమితో ఎన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శరీరంపై, మనసుపై, మెదడుపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో మనకి తెలియంది కాదు. స్థూలకాయం నుంచి పక్షవాతం దాకా ప్రతి ఒక్క వ్యాధి
మనకి తెలియకుండానే మనలోకి వచ్చి చేరుతుంది. మూడోది మల్టీటాస్కింగ్. ఈ విషయాన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు వ్యక్తులు ముంబై నుంచి పూణే వెళ్ళాలి. ఒక వ్యక్తి తన కారులో ముంబై నుంచి పూణేకి ఆగకుండా దాని మీద మాత్రమే ధ్యాస పెట్టి వెళ్తున్నాడు. మరో అతను అతనికి నచ్చిన లొకేషన్లు ఫోటో తీసుకుంటూ తినడానికి లేదా బాత్రూమ్కి వెళ్ళడానికి అలా ఆగుతూ వెళ్తున్నాడు. ఎవరు పూణేకి ముందుగా చేరుకుంటారో చెప్పండి? చాలా తేలిక. ధ్యాస పెట్టి అదే పనిగా వెళ్ళిన వాడే గమ్యానికి త్వరగా చేరుకుంటాడు. ఎక్కడైనా ఆగకుండా వెళ్ళడం ఇక్కడ ఉద్దేశం కాదు. మనిషి పరిస్థితిని బట్టి అలాగే శక్తిని బట్టి ఉంటుంది. అది వేరే విషయం. కానీ ఒకే వ్యక్తి తన గమ్యం వైపు ధ్యాస పెట్టినప్పుడు ఆ గమ్యాన్ని చేరుకోవడం చాలా తేలికవుతుంది. కానీ కాసేపు ఫోన్ మాట్లాడి లేదా మెసేజ్ చేసి లేదా ఎవరికైనా చాట్ చేస్తూ వెళితే నిదానంగానే చేరుకుంటాడు. చదువుకునే విద్యార్థి కాసేపు ఆగి చదువుకుందాంలే అని ఫోన్ చేత్తో పట్టుకుంటే అది కొన్ని సెకండ్లు కాదు, కొన్ని గంటల పాటు ఆ సమయాన్ని మింగేస్తుంది. దానివల్ల సమయం వృధా అవుతుంది. ఇక దాంతో చదవాల్సింది పేరుకుపోయి ఎక్కువైపోయి మనిషి మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీస్లో కూర్చునే ఏ వ్యక్తి అయినా శ్రద్ధగా పనిచేస్తున్నప్పుడు అతని ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఒక్కసారి అతని ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చిందనుకోండి, వెంటనే అతని ఐక్యూ 10 పాయింట్స్ పడిపోతుంది. అది కూడా ఆ మెసేజ్ సౌండ్ విని మాత్రమే. ఇక మెసేజ్ చూడడానికి తన చేతిలోకి తీసుకున్న ఫోన్లో ఆ ఒక్క మెసేజ్ కాకుండా ఇతర విషయాల మీద కూడా మనసు మళ్ళుతుంది. అక్కడ తన ఐక్యూ దాదాపుగా 0 అవుతుంది. ఈ అధ్యయనం ఎంతో ఆలోచింపజేస్తోంది. కానీ పట్టించుకునేది ఎవరు? అందుకే ఒక విషయం మీద ధ్యాస పెట్టి పూర్తిగా దాని మీదే ఫోకస్ చేస్తే గమ్యాన్ని చేరుకోవడమే కాదు, కావాల్సిన ఫలితాలను కూడా పొందొచ్చు. మల్టీ టాస్కింగ్ అనేది అన్ని విధాలా పనిచేయదు. ఇది అర్థం చేసుకోవాలి. నెంబర్ 4, స్ట్రెస్ ఫ్యాక్టర్. ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నప్పుడు పదే అతన్ని పిలిచి వేరే పనులు అప్పగిస్తే చేయవలసిన పని కూడా మర్చిపోతాడు, పూర్తి చేయడు. ఒకదాని మీద ధ్యాస పెట్టలేకుండా 10 పనుల మీద ధ్యాస పెట్టాల్సి వస్తే మనిషిలోని కార్టిసోల్ హార్మోన్ అంటే ఒత్తిడికి గురిచేసే హార్మోన్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవడం వల్లే జరుగుతుంది. ఉదాహరణకి నేను ఒక ఇల్లు కట్టాలనుకున్నాను అనుకోండి. నిజానికి అది చాలా మంచి పని. ఆందోళన పడవలసిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారా? కానీ ఆ ఇంటికి తగ్గ సామాగ్రి కూడా నేను కొనాలి. దానిలో వాషింగ్ మెషిన్ ఉండొచ్చు, వాటర్ ప్యూరిఫైయర్ ఉండొచ్చు, సోఫా సెట్ ఉండొచ్చు. ఇంటికి దగ్గర అన్ని వస్తువులు నేను సమకూర్చుకోవాలి. కానీ ఒక్క వస్తువు వాటర్ ప్యూరిఫైయర్ సంగతే తీసుకోండి. ఇప్పుడు మార్కెట్లో ఎన్ని రకాల వాటర్ ప్యూరిఫైయర్లు ఉన్నాయో మనం చెప్పలేం. RO అని, నానో అని, UV అని, UFV అని, ఇలా రకరకాలు. వీటన్నిటి గురించి తెలుసుకునేసరికి ముందు నా మెదడు పగిలిపోతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది. ఏది తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అదే పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అనే పుస్తకంలో కూడా వివరించబడింది. అసలు ఇవన్నీ లేనప్పుడు కాలమే బాగుంది కదా అనిపిస్తుంది. కేవలం ఒక్కటే ఆప్షన్ ఉండేది. ఆ ఒక్క దాని మీదకి మాత్రమే మనసు వెళ్ళేది. అదే తీసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఎంత హాయిగా ఉండేది కదా. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవ్వకుండా కూడా ఉండేది. బ్రెయిన్ మీద స్ట్రెస్ కూడా పడేది కాదు. నెంబర్ 5, క్రియేటివ్ లిమిటేషన్. ఇది ఇప్పుడు మనం చర్చించుకునే వాటిలో చివరి సమస్య. చాలామంది అంటూ ఉంటారు కదా, బాత్రూంలో ఉన్నప్పుడు మనం స్నానం చేసేటప్పుడు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయని. నాకైతే చాలాసార్లు అలా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. స్నానం చేస్తే ఆలోచనలు వస్తాయా అని మీరు అడగొచ్చు. కానీ స్నానం చేస్తే రావు. ఆ సమయంలో మన మైండ్ ఏ ఆలోచన లేకుండా ఉంటుంది. స్నానం అనేది చాలా తేలికైన అలవాటైన పని. అంటే మెదడు ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ ఇప్పుడున్న సమాజంలో మెదడు ఖాళీగా ఎక్కడుంటుంది? ఏది చూసినా మనసు అక్కడికి పరుగులు పెడుతూనే ఉంటుంది. కాసేపు అనుకునే సమయం కూడా మరిన్ని గంటలు అలా మెదడుపైకి పనిచేసే సమయాన్ని ఇస్తూనే ఉంటుంది. ఇక మెదడుని ఖాళీగా ఉంచినప్పుడు, మెదడు ఖాళీగా ఉంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి. వాటిని ఒక పుస్తక రూపంలో పొందుపరిచారు. ఆర్గనైజేషన్ ఆఫ్ మైండ్ అనే పుస్తకం. ఆ పుస్తకంలోనే అవన్నీ తెలియజేశారు. మన మనసులో లేదా మెదడులో ఎప్పటినుంచో ఉన్న ఆలోచనలు ఒక్కసారి కొద్దిగా మన కోసం సమయం వచ్చినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఆలోచనలు బయటకు వస్తాయి. చాలామంది సృజనాత్మకతతో ఎలా ఆలోచించాలి, అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని ఆలోచిస్తారు. అందుకు కావాల్సిందల్లా ఒకటే, చెప్పాను కదా, బ్రెయిన్ని ఖాళీగా ఉంచడం. ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా, మెదడుని అటు ఇటు పరిగెత్తనివ్వకుండా ఒకే చోట కుదురుగా నిలిపి ఉంచడం చాలా ముఖ్యం. ఒకే పని మీద ధ్యాస పెడితే ఆ పని అయిపోగానే మరొక పని మీదకి వెళ్ళిపోవాలి. ఈ తొందర లేకుండా కొంచెం సేపు మన మెదడుకి విశ్రాంతినిస్తే చక్కగా పనిచేస్తుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.